జెరేనియం ఆయిల్ అని భయంకరమైనటువంటి డిమాండ్ ఉందన్నమాట. తక్కువలో తక్కువ 10,000కి సేల్ అవుద్ది. మాక్సిమం 20,000కి కూడా సేల్ అయ్యేటువంటి ఆయిల్ ఇది. దీన్ని రకరకాల కాస్మెటిక్ ప్రొడక్ట్స్‌లో గావచ్చు, అనేక సోప్స్‌లో గావచ్చు, విపరీతమైన డిమాండ్ ఉంది. ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తారు. ముంబైలో కొన్ని కంపెనీస్ అయితే ఇది మీరు పండించండ్రా నాయనా చాలు మేము కొంటాం అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఒక అరెకెవరైనా సరే లీజ్ తీసుకొని శుభ్రంగా దాంట్లో పండించుకోవచ్చు. దీనికి సంబంధించిన మొక్కల్ని మనం ముంబై నుంచి ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇక్కడెక్కడ దొరకట్లేదు. ఎందుకంటే మహారాష్ట్ర సైడ్ పండిస్తున్నారు. మన సైడ్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశారు. తెలంగాణలో చాలా మంది స్టార్ట్ చేశారు. ఒకతనితో నేను మాట్లాడా. ఆ రైతుతో పండిస్తున్నాడు. డబ్బులొస్తున్నాయి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే అంతా మాట్లాడి వీడియో చేస్తున్నాం. మా టీమ్ కూడా ఎడిటింగ్‌కి దానికి చాలా కష్టపడుతున్నారు. మీరిచ్చే ఒక్క లైక్ మాకు బోలెడు ఎంకరేజ్‌మెంట్ ఇస్తది. వీడియో లాస్ట్ దాకా చూడటం వల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తది. అయితే ఈ ఒక మొలక ఏదైతే మనం ముంబై నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నామో, ఆ ఒక్క మొలకొచ్చేసి రూ. 7 వరకు అవుద్ది. అలా ఒక్క ఎకరానికి 10,000 మొలకల వరకు అవసరం అవుతాయన్నమాట. తర్వాత వాటిని బోదులు కప్పుకొని జాగ్రత్తగా మనం పెట్టుకోవాల్సుంటది. తర్వాత దాంట్లో మీకు అంటే ఒక్కొక్క మొలకని జాగ్రత్తగా మనం ముంబై నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్న తర్వాత భూమిలో మొలకలు నాటేస్తాం గదా! నాటేసిన తర్వాత 3-4 నెలల్లోపు పంట మనకి వచ్చేస్తది చేతికి. పంటొచ్చిన ఇమ్మీడియేట్‌గా కట్ చేసేసుకోవాలి. అలా ఏడాదికి 3 సార్లు వస్తదన్నమాట పంట. ఒక్కసారి ఈ పంటను గనక నాటితే 4 సంవత్సరాలు కూడా వస్తూనే ఉంటది. అయితే ఈ సాగుకి ఎటువంటి తెగుళ్ళు సమస్యలు రావు, వైరస్‌లు రావు. చాలా బిగ్గెస్ట్ రిలీఫ్ ఇది. కానీ డీఏపీ లాంటి కొన్ని అడుగు మందులంటారు. అవన్నీ కాస్త వేసుకుంటే బెటర్ అన్నమాట. అలాగే వాటర్‌కి దానికి కరెక్ట్ మోతాదులో ఇవ్వాలన్నమాట. ఇక్కడున్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే వాటరు కరెక్ట్‌గా దానికి ఎంత వాటర్ కావాలో అంతే ఇవ్వాలి. ఎక్కువ ఇవ్వటం వల్ల ఏమవుద్దంటే తేమ, తడి కింద అట్లా నీరు అక్కడే ఇంకిపోవడం వల్ల మొక్కలు లైట్‌గా పాడై ఆయిల్ తీసేటప్పుడు మనకి కుదరదు. సో, నీటిని ఎప్పుడు కూడా దీనికి సంబంధించినంత వరకు నిలవ అనేది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ రైతులు చెప్పినవి. నేను చెప్పిన మాటలు కాదు. వాళ్ళతో క్లియర్‌గా డిస్కస్ చేసి ఏవండీ ఏది ఎట్లా అని మాట్లాడి తెలుసుకున్నా. సో, అలా ఇదంతా చేసిన తర్వాత 3 నెలల తర్వాత పంట మొత్తం కట్ చేసిన తర్వాత ఆయిల్ చేసేటువంటి ప్రాసెస్ ఒకటుంటది. ఆయిల్ ప్రాసెస్ చేయడానికి ఒక ప్లాంట్ లాంటిది పెట్టుకోవాల్సుంటది. లేదు మేము సాగు ఒకటే చేసి ఆయిల్ ప్లాంట్ నడిపిస్తున్నటువంటి రైతులుంటారు గదా! వాళ్ళ దగ్గరికెళ్ళి మేము రైతుల దగ్గరికెళ్ళి ప్లాంట్ ఉంటది కొంతమంది. వాళ్ళ దగ్గర చేసుకుంటాం. శుభ్రంగా చేసుకోవచ్చు. లేదు సెపరేట్‌గా మనం మన పొలం దగ్గర ఒక ఆయిల్ ట్ ఒక టన్ ఆయిల్ సంబంధించి ప్లాంట్ పెట్టుకుంటాం. అలా కూడా పెట్టుకోవచ్చు. చాలా కాస్ట్‌లీ అది. దాని బదులు స్టార్టింగే కాబట్టి మనం కొంతమంది హాఫ్ టన్ ఆయిల్ యూనిట్ పెట్టుకునే వాళ్ళుంటారు. 7, 8 లక్షలతో పెట్టుకున్న వాళ్ళుంటారు ఆల్రెడీ. వాళ్ళ దగ్గరికెళ్ళి మనం ఎందుకంటే సాగు కంటే ఆయిల్ యూనిట్‌కి ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువైపోద్ది. అలా కాకుండా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ దగ్గరికెళ్ళి మనం శుభ్రంగా ఆయిల్ అది తీసుకోవచ్చు. ఎంతో కొంత వాళ్ళకి పే చేయొచ్చు. లీజ్ తీసుకున్నందుకు ఆ ఆయిల్‌కి సంబంధించినటువంటి ప్లాంట్‌నది మనం కొన్నాళ్ళు లీజ్ తీసుకొని మన వర్కర్స్‌తో చేయించేసుకోవచ్చు. ఇక 55 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో యూనిట్ పెట్టుకోవచ్చు ప్లాంట్ యూనిట్. అయితే ఒక ఎకరం పంట కట్ చేస్తే, ఒక ఎకరం ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక ఎకరం పంట గనక కట్ చేస్తే మనకి 11 లీటర్ల ఆయిల్ వస్తది బయటికి. సో, సాగు తీయడంలో ఎటువంటి పొరపాటు లేకపోతే ఇంకొక సాగు చేయడం అంతా జాగ్రత్త కరెక్ట్‌గా చేసామనుకుంటే ఇంకొక లీటర్ అంటే మొత్తం 12 లీటర్ల ఆయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటది. సో, వచ్చినటువంటి ఆయిల్‌ని మనం సేల్ చేసుకోవడం ఇంపార్టెంటు. తీసేటువంటి ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇందాక చెప్పా గదా! మొక్కలు కట్ చేసుకుంటాం అని. కట్ చేసుకున్న తర్వాత మొక్కల ఆకులుంటాయి గదా! వాటన్నిటిని ఆరబెట్టడం గాని, లేకపోతే అవేం చేయకూడదు. నేరుగా సిలిండర్ టైప్‌లో డ్రమ్స్ ఉంటాయి. మనం అద్దెకు తీసుకున్న, మనం పెట్టుకున్న అది ఆయిల్ తీసే ప్లాంట్‌లో ఆహ్, ఏవైతే సిలిండర్ లాంటి పెద్ద పెద్ద డ్రమ్స్ ఉన్నాయో వాటిల్లో వీటిలో తీసుకెళ్ళేసేయాలి. వేసిన తర్వాత 10 క్వింటాళ్ళ మొక్కలేసి మనం చేస్తే లీటర్ ఆయిల్ అనేది వస్తది. అట్లా ఒక ఎకరంలో 12 టన్నుల పంటొస్తే 1,00,000 ఆదాయం లెక్కేసుకోవచ్చు. మినిమమ్ అన్నమాట ఇది. లేదా 2,00,000 కూడా రావచ్చు. వస్తది. సో, ఏడాదికి 3 సార్లు కోతొస్తుంది కాబట్టి 3-4 లేదా 4-5 లక్షలు వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది. అది ఒక ఎకరం గాకుండా మరిన్ని ఎకరాలు వేసుకుంటే ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటది. అరెకరం అట్లా గాకుండా. సో, దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే, ఈ ఆయిల్‌ని ఎక్కడ కొనాలి? మనకొచ్చే ఫస్ట్ డౌట్ అదే కదా! ఈ ఆయిల్‌ని ఎక్కడ అమ్ముతారు? మనం ఎక్కడ అమ్మాలి? ఎవరు కొంటారు? ముంబైలో ఈ ఆయిల్ కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. ముంబై ఆయిల్ కంపెనీస్‌ని కొడితే మీకు గూగుల్‌లో బోలెడు నంబర్స్ వస్తాయి. వాళ్ళతో మాట్లాడొచ్చు. నా సలహా ఏంటంటే, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి ముంబై వెళ్లి అగ్రీమెంట్ చేసుకొని, ఆ తర్వాత పంట వేసుకుంటే మీకు కూడా కొనడానికి ఒక బయర్ రెడీగా ఉంటాడు. దానివల్ల మీకు టెన్షన్ ఉండదు. రేపు పొద్దున్న ఏంటి అనేది. సో, బెస్ట్ ఆప్షన్ ఇది మీకు నేను ఆల్రెడీ చేసిన వాళ్ళతో మాట్లాడి కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. సో, ఖచ్చితంగా ట్రై చేయండి.